9 టీవీ తెలంగాణ న్యూస్ కి స్వాగతం. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. మద్యం సేవించి వాహనం నడపడం ఒక వ్యక్తినే కాదు, ఒక కుటుంబం మొత్తపు జీవితాన్ని నాశనం చేస్తుంది. పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ జా. గ్రామాల్లో ఆదర్శవంతమైన పరిపాలన అందించాలి. జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష. సిఐటియు రాష్ట్ర 17వ మహాసభలు మందమర్లో విజయవంతమయ్యాయి. మెండి శ్రీనివాస్ రాష్ట్ర ఆఫీస్ బేరర్స్. బస్సుల అసభ్య ప్రవర్తన ఆరోపణలు. వైరల్ వీడియో అవమానం తట్టుకోలేక యువకుడి ఆత్మహత్య. మద్యం సేవించి వాహనం నడపడం ఒక వ్యక్తిని కాదు, ఒక కుటుంబం మొత్తాన్ని జీవితాన్ని నాశనం చేస్తుందని పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ జా ఈ సందర్భంగా పేర్కొన్నారు. రోడ్డు ప్రమాదాలను నివారించి ప్రజల ప్రాణాలు కాపాడాలనే ప్రధాన లక్ష్యంతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన అరేవ్ అలేవ్ కార్యక్రమంలో భాగంగా 5వ రోజున బ్లాక్ స్పాట్ల సందర్శన, రోడ్డు భద్రత మరియు డ్రంక్ అండ్ డ్రైవింగ్పై అవగాహన కార్యక్రమాలు నిర్వహించబడ్డాయి. ఈ కార్యక్రమంలో భాగంగా రామగుండం పోలీస్ కమిషనర్ పెద్దపల్లి జోన్ పరిధిలోని ఎన్టీపీసీ పోలీస్ స్టేషన్ పరిధి మేడిపల్లి సెంటర్ వద్ద ఉన్న బ్లాక్ స్పాట్ ను పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ జా గారు పెద్దపల్లి డీసీపీ బి రామరెడ్డి, గోదావరికని ఏసీపీ ఎం రమేష్లతో కలిసి సందర్శించారు. ఈ సందర్భంగా ప్రజలకు, వాహనదారులకు రోడ్డు భద్రత, మద్యం సేవించి వాహనం నడపడం వల్ల కలిగే నష్టాలు, అనర్థాలపై అవగాహన కల్పించారు. సిపి మాట్లాడుతూ పెద్దపల్లి మంచిర్యాల జోన్ పరిధిలో పోలీసు అధికారులు మరియు ఇతర ప్రభుత్వ శాఖల అధికారులతో కలిసి బ్లాక్ స్పాట్లు సందర్శించి వాహనదారులకు రోడ్డు భద్రతపై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్టు తెలిపారు. రమేష్, మన పోలీస్ శాఖ ఆధ్వర్యంలో, గౌరవ డీజీ గారి ఆధ్వర్యంలో ఈ రోడ్ యాక్సిడెంట్స్ నివారణలో భాగంగా అన్ని కండక్ట్ చేయమని చెప్పేసి ఆదేశాలు ఉన్నాయి. దానిలో భాగంగా ఈరోజు మన గౌరవ సిపి గారి ఆదేశానుసారంగా ఈరోజు బ్లాక్ స్పాట్ అంటే అక్కడ యాక్సిడెంట్ జరిగిన, ఎక్కువ మోతాదులో యాక్సిడెంట్ జరిగిన ప్రాంతాన్ని మనం బ్లాక్ స్పాట్ అని నిర్ణయించుకొని అక్కడ చేపట్టవలసిన చర్యలు పోలీస్ శాఖ నుండి, ఆర్ఎండ్బి శాఖ నుండి, మున్సిపల్ వాళ్ళ నుండి, ఇంకా ఎన్హెచ్ వాళ్ళ నుండి, ఇంకా మిగతా శాఖలతో సమన్వయం ఏర్పరచుకొని అక్కడ యాక్సిడెంట్ జరగకుండా చర్యలు తీసుకునే భాగంగా ఈరోజు ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం అనేది మాకు పైనుంచి ఉత్తర్వులు. దాంట్లో భాగంగానే ఈరోజు మన గౌరవ సిపి గారు రావడం జరిగింది. దాంట్లో ఇప్పుడు మనకు పెద్దపల్లి డీసీపీ గారు రామరెడ్డి సార్ గారు, అలాగే గోదావరికని ఏసీపీ రమేష్ సార్ గారు, అలాగే మనకు రోడ్ సేఫ్టీ అథారిటీ సంబంధించిన ఈ సభను ఉద్దేశించి అరేవ్ అలేవ్లో భాగంగా బ్లాక్ స్పాట్స్ సంబంధించి ఈ రోడ్ సేఫ్టీలో అవేర్నెస్లో భాగంగా ఇప్పుడు మనకు గవర్నమెంట్ పోలీస్ శాఖ ప్రతిష్టాత్మకంగా చేపట్టింది ఏంటంటే అరైవ్ అలైవ్ అంటే సజీవంగా ఇంటికి చేరుకోవాలి. తెలుగులో చెప్పాలంటే మీరు సజీవంగా ఇంటికి చేరుకోండి. అరైవ్ అంటే చేరండి. ఎట్లా చేరాలి? జీవించి చేరాలి, బతికి. అంటే మనం పోయిరా అని అంటాం కదా, పోయి రా, వచ్చేది ఎట్లా రావాలంటే సంతోషంగా మేము మీ కొరకు ఎదురు చూస్తున్నాం, మీరు సంతోషంగా వచ్చి మమ్మల్ని సంతోషపెట్టండి అని. ఈ సందర్భంగా మీరు మీ కుటుంబాలను సంతోషపెట్టాలంటే మేము మిమ్మల్ని బాధ పెట్టాలి. ఎట్లా బాధ పెడుతున్నాం? రోడ్డు మీద ఆపి హెల్మెట్ ఉందా, రోడ్డు మీద ఆపి సీట్ బెల్ట్ ఉందా, రోడ్డు మీద ఆపి చెకింగ్ చేస్తున్నాం, ఇవన్నీ చేస్తున్నాం. ఇది మీకు కొంచెం బాధ అనిపిస్తుంది, కానీ బాధ అనిపించినప్పటికీ కూడా దాని వెనకాల మీ క్షేమం మాకు ముఖ్యం. ఇప్పుడు ఇట్లా ఇంతమంది ఉన్నారు, ఎంతమంది హెల్మెట్ పెట్టుకొని డ్రైవ్ చేస్తాం? ఒక పక్కకే పోతాం కదా, ఈ కిలోమీటరే పోతాం కదా, ఈ 2 కిలోమీటర్లే పోతాం కదా అని హెల్మెట్ పెట్టుకో. కానీ జరిగిన రోడ్ యాక్సిడెంట్ లోపల 90% యాక్సిడెంట్లు హెల్మెట్ లేకనే చనిపోతాం.
చిన్న చిన్న సేఫ్టీ తీసుకోలేక చనిపోతారు. దయచేసి మీరు అందరూ కూడా ఈ కార్యక్రమంలో భాగమై మీరే కాక మీ కుటుంబ సభ్యులను తెలిసిన వాళ్ళకు కూడా ఈ సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకోవడం చెప్పాలని కోరుతూ మీ అందరికీ కృతజ్ఞతలు తెలుపుతాను. గోదావరి హాట్స్పాట్ గా ఈ మేడిపల్లి సెంటర్ ను గుర్తింపం చేపట్టినటువంటి అలైవ్ ప్రోగ్రాం. ఇంతకుముందే దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే మీ ఏసీపీ గారు చెప్పినట్లు మనము మన పని ముగించుకొని ఇంటికి ప్రాణాలతో చేరుకోవడం. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రాణాలతోని ఇంటికి చేరుకోవడం. చిన్న చిన్న సంఘటనలు, మనం హెల్మెట్ పోవడం మర్చిపోతున్నాం, సీట్ బెల్ట్ పెట్టుకోవడం మర్చిపోతున్నాం, ట్రిపుల్ రైడింగ్ లో ర్యాష్ గా పోవడం, ఇట్లాంటి వీటన్నిటిని తప్పించుకొని మనం క్షేమంగా మన ఇంటికి చేరుకోవాలంటే ఈ జాగ్రత్తలన్నీ తీసుకొని చేరుకోవాలి. ఈ అలైవ్ ప్రోగ్రాంను మన రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టడం జరిగింది. దీన్ని మా డీజీ గారు సీఎం గారితో కలిసి 12వ తారీఖు నాడు లాంచ్ చేయడం జరిగింది. ఇది 12 నాడు పునఃప్రారంభమై 13 నుంచి ప్రోగ్రామ్ స్టార్ట్ అయినాయి. 22వ తారీఖు వరకు ఉంటాయి. కాబట్టి అందులో ఈరోజు 19వ తారీఖులో హాట్స్పాట్ ప్రోగ్రామ్ కాబట్టి ఈ ప్రోగ్రామ్ మీరందరూ దిగ్విజయం చేసినందుకు థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ కోరుకుంటూ మీరందరికీ సోమవారం పెద్ద కల్వలోని మదర్ తెరీసా ఇంజనీరింగ్ కళాశాలలో నూతన సర్పంచులకు ఏర్పాటు చేసిన శిక్షణ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష మాట్లాడారు. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో గెలుపొందిన నూతన సర్పంచులకు వార్డు సభ్యులకు కలెక్టర్ అభినందనలు తెలిపారు. గ్రామ అభివృద్ధి పరిపాలన అంశంలో రాజకీయాన్ని దూరంగా ఉంచుతూ రాబోయే 5 సంవత్సరాల పాటు పనిచేయాలని కలెక్టర్ సూచించారు. పంచాయతీ పాలనలో వచ్చిన మార్పుల్ని సర్పంచులు అర్థం చేసుకోవాలన్నారు. కేంద్ర ప్రభుత్వం నుండి ఆర్థిక సహాయం నిధులు నేరుగా గ్రామ పంచాయతీలకు చేరుతాయని, అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం అందించే నిధులు, పన్నుల వసూలు, ఇతర ఆదాయ మార్గాలు, బడ్జెట్ రూపకల్పన, పంచాయతీల పాలన వ్యవహారాలు, పారిశుద్ధ్య నిర్వహణ, గ్రీన్ బడ్జెట్ తదితర అంశాలకు సంబంధించి 5 రోజుల పాటు సర్పంచులకు శిక్షణ అందించడం జరుగుతుందని అన్నారు. గ్రామీణ ఉపాధి హామీ పథకంలో వచ్చిన మార్పుల్ని కూడా సర్పంచులు గమనించాలని, వివిధ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ పథకాలను వినియోగించుకుంటూ పంచాయతీ అభివృద్ధికి నిధులు ఎలా సమకూర్చుకోవాలి, గ్రామ అభివృద్ధి ప్రణాళిక రూపకల్పన, గ్రామంలో నూతన నిర్మాణానికి లేఅవుట్లకు అనుమతుల మంజూరుకు పాటించాల్సిన నియమ నిబంధన వంటి అంశాల పట్ల సంపూర్ణ అవగాహన కలిగి ఉండాలని కలెక్టర్ తెలిపారు. ఉమెన్కి సంబంధించినట్టు కొన్ని పర్టికులర్ ఏంటంటే పాయింట్స్ ఉండాలి, అవి స్పెసిఫిక్గా చేయడం అండ్ చాలా వరకు ఇట్లాంటి విషయాల్లో మనీకి సంబంధం లేకుండా చేసే ఉంటాయి. అట్లాంటి చేస్తే చాలా వరకు సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్లో ఇంకొక 80 lakhs అట్లా చాలా ఫండ్ మనం ట్యాప్ చేసుకోగలుగుతాం అన్నమాట. ఈ ట్రైనింగ్లో మీకు ఈ 5 days ట్రైనింగ్లో మీకు మొత్తం బేసిక్ పంచాయతీ యాక్ట్ ఏంటి, తర్వాత మీకు వచ్చే మేజర్ ఇష్యూస్ ఏముంటాయి, మోస్ట్లీ సర్పంచ్ కాన్ఫ్లిక్ట్స్ ఏముంటాయి, లేకపోతే ఎట్లా రిజాల్వ్ చేయాలి, తర్వాత బేసికలీ కొత్త వాడిది రికార్డ్ మెయింటెనెన్స్ ఎట్లా ఉంటుంది అనేది, తర్వాత ఇంతకుముందు మీరు చూసినట్లయితే గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ వస్తే స్టేట్ నుంచి మళ్ళీ గ్రామ పంచాయతీ వస్తే అప్పుడు ఫండ్స్ రిలీజ్ అవుతాయి. ఇప్పుడు మీరు చూసినట్లయితే ఎన్ఆర్జీఎస్ కానీ లేకపోతే ఏ డెవలప్మెంట్ కానీ డైరెక్ట్గా గ్రామ పంచాయతీ ఏమంటే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వస్తే వాటిని ఎట్లా డిజిటల్ మూవీస్ ఎట్లా చేయాలి, ఎట్లా యూజ్ చేయాలి, లేకపోతే అవి ఎట్లా మిస్యూజ్ అయితే చాలా వరకు మనం ఏమనుకుంటాం డిజిటల్ టోకెన్ బాగా సర్టిఫికేట్ లేకపోతే ఇంకొకటికో లేకపోతే మీ తెలిసిన వాళ్ళకు ఇస్తారో దాన్ని మిస్యూజ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి, లేకపోతే దాన్ని ఎట్లా చేసుకోవాలి వాటి గురించి కూడా చెప్పుకోవాలి. తర్వాత ఈ బిల్డింగ్ పర్మిషన్ సంబంధించి చాలా వరకు విలేజ్లో ఇన్ఫార్మల్ నడుస్తాం. బిల్డింగ్ పర్మిషన్ కానీ లేఅవుట్స్ కానీ ఎట్లా లేఅవుట్ వేసాక లేకపోతే బిల్డింగ్ కట్టాక అప్పుడు మనకి పర్మిషన్ లేదు, లేకపోతే ఇట్లా తప్పకుండా తెలుస్తుంది. మళ్ళీ అప్పుడు మనం వెళ్ళి చేయాలంటే అదే కొన్ని ప్రాబ్లం అమౌంట్ అట్లా చాలా ఉంటాయి. వాటికి సంబంధించిన రూల్స్ కానీ లేకపోతే కొంత బేసిక్ ఐడియా చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా కొన్ని సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ ఉన్నాయి. ప్రజలు ఎన్ఆర్జీఎస్ తీసుకుంటే దాని పేరు మారింది. ఇంతకుముందు గైడ్లైన్స్ ఉన్నాయి. ఇంతకుముందు గైడ్లైన్స్ 70-30 లేకపోతే బేస్మెంట్ గవర్నమెంట్ నుంచి వస్తాయి, స్టేట్ గవర్నమెంట్ నుంచి వచ్చింది. ఇప్పుడు అట్లాంటివి చాలా మారాయి. అవి కూడా మీకు అప్డేట్ ఇవ్వడం జరుగుతుంది. తర్వాత కొన్ని స్టాండర్డ్గా మనం రెగ్యులర్ చేయాల్సిన పనులు జీపీడీపీ కానీ గ్రామ పంచాయతీ డెవలప్మెంట్ ప్లాన్ కానీ లేకపోతే వర్క్స్ ఎట్లా ఎగ్జిక్యూట్ చేయాలి, తర్వాత దానికి చాలా వరకు నేను లాస్ట్ 1.5 ఇక్కడ పని చేసి ఉంటాము. దానికి సంబంధించిన పేపర్ వర్క్ ఉండదు.
2026 జనవరి 18న మందమరి బ్రాంచ్ కమిటీ ఆధ్వర్యంలో సింగరేణి కాలనీస్ ఎంప్లాయీస్ యూనియన్ సిఐటియు రాష్ట్ర 17వ మహాసభలు మందమరి బ్రాంచ్లో ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. ఈ మహాసభలకు తెలంగాణ సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కామ్రేడ్ పాలడుగు భాస్కర్ గారు, రాష్ట్ర ఉపాధ్యక్షులు కామ్రేడ్ భూపాల్ గారు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఉదయం 9 గంటలకు అమరవీరుల జెండా ఆవిష్కరణతో ప్రారంభమైన మహాసభలు సింగరేణి కార్మికులు ఎదుర్కొంటున్న అనేక సమస్యలపై గత 3 సంవత్సరాల్లో చేసిన పోరాటాల్ని, అనుభవాల్ని చర్చించి భవిష్యత్తు పోరాటాల రూపకల్పన చేయడం జరిగిందని రాష్ట్ర ఆఫీస్ బేరర్గా ఎన్నికైన మెండే శ్రీనివాస్ పేర్కొన్నారు. రాష్ట్ర అధ్యక్షులుగా మంద నరసింహారావు, ప్రధాన కార్యదర్శిగా తుమ్మల రాజారెడ్డి, డిప్యూటీ జనరల్ సెక్రటరీగా అలీ రాజేందర్, ట్రెజరర్గా ఈ సాయారెడ్డి, రాష్ట్ర వర్కింగ్ కమిటీ సభ్యులుగా 35 మంది ఎన్నికయ్యారని, ఆర్జీవన్ బ్రాంచ్ నుండి ఆఫీసు బేరర్స్గా ఉన్న 3 మేదటి సారయ్య, మెండే శ్రీనివాస్, కోఆప్షన్ 1 రాష్ట్ర వర్కింగ్ కమిటీ సభ్యులుగా పెద్దపల్లి శశి కిరణ్, సిహెచ్ వేణుగోపాల్ రెడ్డి, ఆనబెల్లి శంకర్, ఈద వెంకటేశ్వర్లు, జంగపల్లి మల్లేష్, కోఆప్షన్ 1 6 ఏకగ్రీవంగా ఎన్నికయ్యారని, వారందరికీ ఆర్జీవన్ బ్రాంచ్ కమిటీ తరపున శుభాకాంక్షలు తెలియజేస్తున్నామన్నారు. ఆశయాల కోసమై అసువుల నర్పించిన అమరవీరులారా లాల్ సలాం, సమర యోధులారా లాల్ సలాం. ఆశయాల కోసమై అసువుల నర్పించిన అమరవీరులారా లాల్ సలాం, సమర యోధులారా లాల్ సలాం. కథకాలపు చాందసాల కులమత భావాలపై, కథకాలపు చాందసాల కులమత భావాలపైన, కథకాలపు చాందసాల కులమత భావాలపైన, కథకాలపు చాందసాల కులమత భావాలపైన, మనిషికి మమతకు అడ్డుగా నిలిచే ఈ వ్యవస్థపై, మనిషికి మమతకు అడ్డుగా నిలిచే ఈ వ్యవస్థపై, మనిషికి మమతకు అడ్డుగా నిలిచే ఈ వ్యవస్థపై, మనిషికి మమతకు అడ్డుగా నిలిచే ఈ వ్యవస్థపై నిజమెత్తిన యువకులారా, సమరశీల శక్తుల ఆశయాల కోసమై అసువుల నర్పించిన అమరవీరులారా లాల్ సలాం, సమర యోధులారా లాల్ సలాం. గతకాలపు చాందసాల కులమత భావాలపైన, గతకాలపు చాందసాల కులమత భావాలపైన, మనిషికి మమతకు అడ్డుగా నిలిచే ఈ వ్యవస్థపై, మనిషికి మమతకు అడ్డుగా నిలిచే ఈ వ్యవస్థపై, మనిషికి మమతకు అడ్డుగా నిలిచే ఈ వ్యవస్థపై, మనిషికి మమతకు అడ్డుగా నిలిచే ఈ వ్యవస్థపై గజమెత్తిన యువకులారా, సమరశీల శక్తుల ఆశయాల కోసమై అసువుల నర్పించిన అమరవీరులారా లాల్ సలాం, సమర యోధులారా లాల్ సలాం. మాతృదేశ ఐక్యతనే విచ్ఛిన్నం చేయగా, మాతృదేశ ఐక్యతనే విచ్ఛిన్నం చేయగా, అడుగున విద్రోహులు కుతంత్రాలు చేస్తుంటే, అడుగడుగున విద్రోహులు. సిద్ధరామయ్య ఏమనంటే ఫ్లెక్స్ మీద ఇన్కమ్ ట్యాక్స్ అమలు చేయలేకపోవడానికి కారణము మన ఐఎన్టీసీ వాళ్ళు అడ్డపడుతున్నారు, రాష్ట్ర ప్రభుత్వాన్ని చెప్పి మన డబ్బులు రాకుండా చేస్తున్నారు అని ఇప్పుడు చెప్తున్నారు. మరి ఈ 2 సంవత్సరాలు ఏం చేసిన వాళ్ళు ఏఐటీసీ నాయకులరా? ఇవన్నీ మనం అనేక 40 మీరు మేనిఫెస్టోలు అన్ని దగ్గర పెట్టుకోండి. ఏఐటీసీ మేనిఫెస్టోలు ఒక్కటని మనం నిలదీయాలి. ఏఐటీసీ నాయకులారా, ఏఐటీసీ కార్యకర్తలారా, మీ నాయకులు ఇచ్చినటువంటి ఎన్నికల సందర్భంగా ఇచ్చిన వాగ్దానాలు ఒక్కటన్నా నెరవేర్చారా అని చెప్పేసి మనం ప్రశ్నించాల్సిన అవసరం ఉన్నది. అయితే వాళ్ళు ఎందుకు గెలిచారో మనం మీ అందరికీ తెలుసు. ఈ ఎన్నికలలో ఎంత జిమ్ములు జరిగినాయో మనం అందరం చూసాం. మనం పోయినసారి ఎన్నికలు ఎక్కడ కొత్తగూడెం నుంచి మొదలుకుంటే అది కొత్తగూడెం, కార్పొరేటు, మనుగూరు, ఇల్లెందు, భూపాలపల్లి, ఆర్జీ3 కరెక్ట్ గా కరెక్ట్ అయింది అక్కడ వరకు ఎవరు గెలిచారు? అవుతారా? ఐఎన్టీసీ గెలిచింది.
కేరళలో కలకలం రేపిన ఘటనలో బస్సులో అసభ్యంగా ప్రవర్తించాడని ఆరోపిస్తూ యువతి తీసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో దీపక్ అనే యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. బస్సులో ప్రయాణిస్తున్న సమయంలో దీపక్ తనను అనుచితంగా తాకాడని ఆరోపిస్తూ యువతి వీడియో రికార్డ్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఈ వీడియో వేగంగా వైరల్ కావడంతో దీపక్ తీవ్ర మానసిక ఒత్తిడికి గురయ్యాడు. తను ఎలాంటి వ్యక్తి కాదని తనపై వచ్చిన నిందారోపణలు తట్టుకోలేకపోతున్నారని కుటుంబ సభ్యులకు చెప్పిన అనంతరం తీవ్ర అవమాన భారంతో అతడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. సోషల్ మీడియాలో నిర్ధారణ లేకుండా ఆరోపణ వీడియోలు పోస్ట్ చేయడం వల్ల కలిగే పరిణామాలపై చర్చ మొదలైంది. చెన్నూరు జడ్పీ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు కొమ్మరి రాధాకృష్ణమూర్తిని డీఓ యాదయ్య సస్పెండ్ చేశారు. అనారోగ్య సెలవుల్లో ఉండి కూడా తప్పుడు పత్రాలు సమర్పించి వేతనం పొందినట్లు విచారణలో తేలింది. నిబంధన అతిక్రమించినందున ఈ చర్యలు తీసుకున్నట్లు డీఓ వెల్లడించారు. ప్రభుత్వ నిబంధన విషయంలో నిర్లక్ష్యం వహిస్తే ఎవరినైనా ఉపేక్షించేది లేదని కఠిన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు. పాలకుర్తి మండలంలోని బసంతనగర్ క్లబ్ గ్రౌండ్లో పాలకుర్తి మండలంలోని అన్ని గ్రామాల టీంలతో ఎంఎస్ఆర్ పాలకుర్తి మండల స్థాయి క్రికెట్ పోటీలను డీసీసీ ప్రధాన కార్యదర్శి శ్రీ సూర్య సమ్మయ్య గారి ఆధ్వర్యంలో నిర్వహించగా 28 టీంలు పాల్గొన్నాయి. మండల స్థాయి క్రికెట్ టోర్నమెంట్ ఫైనల్ బాంబ్ల నాయక్ తండా కుక్కల గూడూరు మధ్య హోరాహోరన జరిగిన మ్యాచ్లో కుక్కల గూడూరు టీం విజయం సాధించాయి. గెలిచిన కుక్కల గూడూరు టీంను అభినందించిన కప్ అందించారు. టోర్నమెంట్ నిర్వహించిన డీసీసీ ప్రధాన కార్యదర్శి సూర్య సమ్మయ్య నాయకులు అభినందించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ గంగాధర రమేష్, కొత్తపల్లి సర్పంచ్ మహేష్, ఉప సర్పంచ్ సంతోష్, బామ్ల నాయక్ తండా సర్పంచ్ అంజీ నాయక్, మాజీ ఎంపీటీసీ పాత రవీందర్, దేవి లక్ష్మీ నరసయ్య, మాజీ సర్పంచ్ రాజ్ నాయక్, కొండ్రా శంకర్, మాజీ ఉప సర్పంచ్ సంబంగి నరసింహులు, కుమార్ గౌడ్, బాదవతి శంకర్ నాయక్, ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ ఏఈ ప్రసాద్, తలారి శంకర్, గ్రామశాఖ అధ్యక్షులు బూత గడ్డల రమేష్, వార్డు సభ్యులు, సజ్జు నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో క్రీడాకారులు పాల్గొన్నారు. చప్పట్లు కొట్టాలన్నా గట్టిగా క్లాప్స్. ఎంఎస్ఆర్ క్రికెట్ టోర్నమెంట్ పాలకుర్తి ప్రీమియర్ లీగ్ సూరజ్ సమ్మయ్య గారి ఆధ్వర్యంలో బసనాల్లో జరిగిన ఈ క్రికెట్ టోర్నమెంట్ ని గెలుచుకున్న జీస్టార్ కుక్కలగూడూరు. కంగ్రాచులేషన్స్ అన్నా. నభూతో గట్టిగా చెప్ప. నుంచి ఒక్కొక్క గ్రామం నుంచి మూడు టీంలు వచ్చినాయి. దాదాపు ఒక 500-600 మంది పిల్లలు ఈ ఆటలో క్రికెట్లో పాల్గొన్న టీం అందరికీ కొంతమంది ఒక మ్యాచ్ గెలిచిండ్రు, కొంతమంది ఓడిపోవచ్చు. కానీ ఆట మీద ప్రేమ చదవకుండా బాలింగ్ వడ్డా పడకుండా గ్రౌండ్లోకి వచ్చి నేను ఆడతా అని చెప్పని ధైర్యంగా వచ్చిన పిల్లలందరికీ నేను కంగ్రాచులేషన్ చెప్తున్నా. తమ్ముడు, ఒకరోజు కాకపోతే ఒకరోజు గెలుస్తాం. ఇలా మా తండ్రి టీం కూడా ఆఖరి క్షణం వరకు పోరాడిండు. ఫైనల్ దాకా గెలవాలనే ఆట ఆడిండు. ఎవరో ఒకరు గెలవాలి. ఆ గెలిచే ఆటలు కూడా ఒక్కొక్కరు 6 కొట్టే విధానంలో అన్న గిట్లా తిప్పాలి, రివర్సింగ్ లో షాట్ ఇవ్వాలి అన్న ఒక్కొక్కరు వాళ్ళ వ్యూహాలన్నీ ఒక గేమ్ ప్లాన్, ఒక లీడర్షిప్ క్వాలిటీ, ఒక మ్యాచ్ ని, ఒక టీం ని కష్టాలు ఉన్నప్పుడు ఏ విధంగా గెలిపేయాలని ఒక కొత్త ఎరవడి నాయకత్వ లక్షణం క్రికెట్ లో బాగా ఉంటుంది. కనుక గెలిచిన టీం కంగ్రాచులేషన్ తమ్ముళ్ళు, రన్నర్ అప్ కూడా కంగ్రాచులేషన్, ఓడిపోయిన కూడా అడ్వాన్స్ కంగ్రాచులేషన్స్. మీకు భవిష్యత్తులో మళ్ళీ గెలిపిస్తాను తెలియజేస్తూ ఎంతో కొంత సహాయం చేయాలి. ఇక్కడున్న రైతులను, రైతు కూలీలను, వ్యవసాయదారులను, యువకులను, విద్యార్థులను, మహిళా తల్లులను ఏదో ఒక విధంగా వారికి సహాయం చేయాలని ఈరోజు రాజకీయంగా ఒక్కొక్క అడుగు ముందుకేస్తూ నిత్యం ప్రజాసేవలో ఉంటూ యువ రక్తాన్ని మత్తుకు, గాంజాకి, డ్రగ్స్కి బానిస చేయకుండా వారిలో ఒక స్పిరిట్ నింపాలనే ఒక ఉద్దేశం కొద్దీ పాలకుర్తి మండలానికి సంబంధించి స్థానిక శాసనసభ్యులు రామగుండం గారు
మకాన్ సింగ్ రాజ్ ఠాకూర్ గారి తెలంగాణ ప్రజలందరికీ కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ శ్రీరామ రక్ష అని రామగుండంలో బీఆర్ఎస్ పార్టీ మేయర్గా గెలిస్తేనే ఈ ప్రాంత అభివృద్ధి జరుగుతుందని రామగుండం మాజీ శాసనసభ్యులు బీఆర్ఎస్ పార్టీ పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు కోరుకంటి చందర్ అన్నారు. సోమవారం 13వ డివిజన్లో సామాజిక కార్యకర్త కడుకు స్వాతి ప్రవీణ్తో పాటు 200 మంది బీఆర్ఎస్ పార్టీలో చేరారు. వారిని జిల్లా అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు అభయహస్తం కార్డు ఇచ్చి నెల రోజుల్లో హామీలు అమలు చేస్తామని మాట ఇచ్చి తప్పారన్నారు. వృద్ధులకు 4000 పెన్షన్, మహిళలకు 2500 రూపాయలు, కళ్యాణ లక్ష్మి లబ్ధిదారులకు తులం బంగారం, విద్యార్థులకు స్కూటీలు ఇస్తామని అబద్ధపు హామీలను చెప్పిన మోసం చేశారన్నారు. మోసం చేయడం కాంగ్రెస్ పార్టీ నైజమన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో ఓటు అడిగేందుకు వచ్చే కాంగ్రెస్ పార్టీ నాయకులను అభయహస్తం బాకీ కార్డులను చూపించి హామీలు ఎందుకు నెరవేర్చలేదని నిలదీయాలని అన్నారు. ఈరోజు జాయిన్ అయినటువంటి వాళ్ళకి అభినందనలు, ఆహ్వానం పలుకుతూ ముఖ్యంగా యువకులు, మహిళలు పెద్ద మొత్తంలో జాయిన్ అయ్యారు. ఈరోజు మీరు 10 సంవత్సరాల బీఆర్ఎస్ ఆధ్వర్యంలో కేసీఆర్ గారి నాయకత్వంలో అనేక సంక్షేమ పథకాలు అయితేంది, అభివృద్ధి పథకాలు అయితేంది, విద్య అయితేంది, వైద్యం అయితేంది అందరూ కూడా అనుభవిస్తున్నటువంటి మీరు, అలాగే 2 సంవత్సరాల కాంగ్రెస్ రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో విధ్వంసాన్ని చూస్తున్నటువంటి మీరు, మీ అనుభవంతో రేపు ఎవరు గెలవాలి అనేటువంటిది ఆలోచించి ఓటు వేయాల్సిందిగా మీ అందరినీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. బీఆర్ఎస్ పార్టీ తరఫున అభివృద్ధి కావాలా, విధ్వంసం కావాలా, లేదా ఇప్పుడు వచ్చినటువంటి యువత ఇలానే నిరుద్యోగంతో ఉండాలా, లేదా మీకు మహిళలకు ఇచ్చినటువంటి హామీలు అయితేంది 6 హామీలు గ్యారంటీలు ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిందో మీకు అందరికి కూడా తెలియజేస్తా ఉన్నాను. ప్రత్యేకంగా మీరందరికీ కూడా ఎన్నికల సమయంలో అభయహస్తం కార్డులు ఇచ్చిండ్రా? అభయహస్తం కార్డులు కాంగ్రెస్ వాళ్ళు ఇంటింటికి తెచ్చి సంతకాలు తీసుకొని, మేము ఎమ్మెల్యే అయిన తర్వాత, కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి అయిన తర్వాత మీ ఇంటింటికి 2500 రూపాయలు ఇస్తాం మహిళా సోదరిమణులకు. అట్లనే 2000 పెన్షన్ ఇస్తున్నాం కదా, 4000 ఇస్తాం. 4000 ఒక్కరికే కాదు, అమ్మకి వస్తుంది, బాబుకు కూడా ఇస్తాం. ఇంకా ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ ఇస్తాం పెన్షన్. తులం బంగారం, కళ్యాణ లక్ష్మి 1,116 ఇస్తారు కదా, తులం బంగారం ఇస్తాం అని వీళ్ళు మాట్లాడినరా లేదా? ఇంటింటికి తిరిగి రాలేదా? తిరిగిండ్రు. ఎవరికైనా ఇస్తా అంటే ఆశ, ఎవరమైనా అయ్యో ఓ ముఖ్యమంత్రి అవుతాడట, ఏమన్నా ఈసారి కేసీఆర్ కంటే గొప్పగా ఇస్తానంటే మన వాళ్ళందరూ ఇంత ఆశపడ్డారు. ఆశపడి అందరూ కూడా ఓట్లేసారు. సరే, ఆశపడడం, ఓట్లేయడం ఇదంతా ఓకే, వేసిండ్రు, అయిపోయింది. ఇప్పటికీ 2 ఏళ్ళు అయింది. ఈ 2 ఏళ్లలో 2500 అంటే ఒక దరిదాపు మహిళా సోదరు మనకి ఖచ్చితంగా 2500 ఇంటూ 24 నెలలు ఎంత తమ్మి? 60. కార్మిక హక్కుల్ని హరించే 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలని, వీబీజీ రామ్జీ చట్టాన్ని, విద్యుత్ సవరణ చట్టాన్ని విరమించుకోవాలని ఫిబ్రవరి 12వ తేదీన జరిగే దేశవ్యాప్త సమ్మెలో కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని సెంటర్ ఆఫ్ ఇండియన్ ట్రేడ్ యూనియన్స్ జాతీయ నాయకులు రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎస్ వీరయ్య గారు కార్మికులకు పిలుపునిచ్చారు. సోమవారం రోజున కార్మిక కర్షక ఐక్యత దినోత్సవ సందర్భంగా సిఐటియు రైతు వికాస వర్గ సంఘాల ఆధ్వర్యంలో భువనగిరి ప్రిన్స్ చౌరస్తా వద్ద సిఐటియు జిల్లా అధ్యక్షులు కోమటిరెడ్డి చంద్రారెడ్డి, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు బొల్లు యాదగిరి అధ్యక్షతన బహిరంగ సభ నిర్వహించడం జరిగింది. అన్యాయంగా అంబానీలు, అదానీల బొజ్జ నింపడం తప్ప న్యాయం చేసే స్థితిలో మోడీ ప్రభుత్వం లేదు. అదే ఇప్పుడు అటు రైతాంగాన్ని, వ్యవసాయ కార్మికుల్ని, ఇటు కార్మికుల్ని, సాధారణ ప్రజానీకాన్ని కూడా అనేక ఇబ్బందులకు గురి చేస్తున్నారు. వీళ్ళు వాళ్ళనే తేడా లేదు. సాధారణ ప్రజల మీద భారాలు మోపడం, పెద్దోళ్ల బొజ్జలు నింపటం, ఇదే మోడీ ప్రభుత్వం పని. మనం చూస్తున్నాం, రోజు రోజుకు ధరలు పెరుగుడే తప్ప తగ్గుడు లేదు. మనకు కూడా అనిపిస్తుంది, మనం పుట్టిన కాడి నుంచి పెరగడమే చూసినాం తప్ప తగ్గడం చూడలే. కానీ మోడీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇంత పెరుగుతుందని చెప్పేసి మాత్రం ఎవరు అనుకోలేదు. ఎంత పెరిగింది మోడీ ప్రభుత్వం వచ్చిన తర్వాత?
పెట్రోలు లీటర్ పెట్రోల్ ధర 110 రూపాయలు అయింది. లీటర్ డీజిల్ ధర 100 రూపాయలకు వచ్చింది. ఇంత ధర చరిత్రలో ఎప్పుడు లేదు. కానీ గతంలో ఎప్పుడూ లేని విధంగా మోడీ ప్రభుత్వానికి ప్రజలకు చాలా చవకగా సరుకులు అందించే అవకాశం వచ్చింది. ధరలు బాగా తగ్గించే అవకాశం వచ్చింది. ఇప్పుడు కరోనా కాలంలో అందరం అల్లల్లాడిపోయినాం. కానీ ఆ సమయంలో పెట్రోల్ డీజిల్ ధర ప్రపంచ మార్కెట్లో 0కి వచ్చింది దాదాపు. అంటే మనం ప్రపంచ మార్కెట్లో పెట్రోలు డీజిల్ దాదాపు ఉచితంగా తెచ్చుడు, లేకపోతే రూపాయికో 2 రూపాయలకో పట్టుకొచ్చి ఇక్కడ మన కార్మికులకు సాధారణ ప్రజానికానికి అందించడం. అంటే ప్రపంచ మార్కెట్లో మనం చమురును కారు చౌకగా తెచ్చుకోగలిగే అవకాశం అప్పుడు వచ్చింది. కాబట్టి మన దేశంలో పెట్రోల్ డీజిల్ ధర కూడా కారు చౌకగా వచ్చేయాలి. మోడీ అధికారంలోకి వచ్చే నాటికి పెట్రోల్ 75 రూపాయల లీటర్ ఉంది. కరోనా కాలంలో 5 రూపాయలు, 6 రూపాయలు, 10 రూపాయల లీటర్ రావాలి. ప్రపంచ మార్కెట్లో పెట్రోల్ డీజిల్ ధర బాగా తగ్గింది. ఎంతమందం ప్రపంచ మార్కెట్లో ధరలు తగ్గితే అంతకంటే డబలు మోడీ ప్రభుత్వం పన్నులు వేసింది. దాంతో జరిగింది ఏంటి? ప్రపంచ మార్కెట్లో ధరలు తగ్గినప్పటికీ భారతదేశంలో మాత్రం పెట్రోల్ డీజిల్ ధర పెరుగుతా పోయింది. మరి అక్కడ ధర తగ్గినా ఇక్కడ ఎందుకు పెరిగింది అంటే మోడీ ప్రభుత్వం పెంచిన పన్నుల వల్ల పెరిగింది. అంటే జనం జేబులు కొట్టి మోడీ ప్రభుత్వం తన ఖజానా నింపుకున్నది. మరి పెట్రోలు డీజిల్ ధరలు పెరిగితే స్కూటర్ నడిపేటోళ్లకు, ఆటో నడిపేటోళ్లకు మాత్రమే నష్టమా? కారు నడిపేటోళ్లకు మాత్రమే నష్టమా? కాదు. రవాణా ఛార్జీలు అన్నీ పెరిగినాయి. రవాణా ఛార్జీలు అన్నీ పెరగడం వల్ల మనం రోజు వాడుకునే సరుకుల ధరలన్నీ పెరిగినాయి. కూరగాయల దగ్గర నుంచి పప్పు, ఉప్పు, నూనెల దగ్గర నుంచి బట్టల దగ్గర నుంచి చెప్పుల దగ్గర నుంచి మనం వాడుకునే అన్ని రకాల సరుకుల ధరలు పెరిగాయి. అంటే ధరలు తగ్గించడానికి వచ్చిన అవకాశాన్ని కూడా ఉపయోగించకుండా ప్రపంచమంతా ధరలు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మద్యం సేవించి వాహనం నడపడం ఒక వ్యక్తినే కాదు, ఒక కుటుంబం మొత్తపు జీవితాన్ని నాశనం చేస్తుంది. పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా. గ్రామాల్లో ఆదర్శవంతమైన పరిపాలన అందించాలి. జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష. సిఐటియు రాష్ట్ర 17వ మహాసభలు మందమర్లో విజయవంతమయ్యాయి. మెండి శ్రీనివాస్ రాష్ట్ర ఆఫీస్ బేరర్స్. బస్సులో అసభ్య ప్రవర్తన ఆరోపణలు. వైరల్ వీడియో అవమానం తట్టుకోలేక యువకుడి ఆత్మహత్య. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి